జీరో నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఫస్ట్ గేర్లో. అండ్ వీఆర్ ఆన్ ద NH16 హైవే. హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ తెలుగు బానికిల్. సో ఈరోజు మనం ఈ వీడియో ఈ హీరో ఎక్స్ట్రీమ్ 160Rని రివ్యూ చేయబోతున్నాం. సో ఫస్ట్ అయితే మనం ఈ బైక్ని వాక్ అరౌండ్ చేసి ఎలా ఉంది ఏంటనేది చూద్దాం. దాని తర్వాత రైడ్ చేసి నా ఫీల్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో బండిది ఇది వచ్చేసి సైడ్ లుక్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సింగిల్ ఛానల్ ABSతో వస్తుంది. అండ్ రియర్లో వచ్చేసి మనకి ఎటువంటి డిస్క్ అయితే ప్రొవైడ్ చేయలేదు, ఓన్లీ డ్రమ్ బ్రేక్తో అయితే వస్తుందన్నమాట. దీంట్లోనే ఇంకో వేరియంట్ కూడా ఉంది. ఆ వేరియంట్ ఏంటంటే డ్యూయల్ డిస్క్తో వస్తుంది, బట్ అది కూడా సింగిల్ ఛానల్ ABSే. దీంట్లో మనకి ఓన్లీ సింగిల్ ఛానల్ వస్తుంది అండ్ వెనకాల అయితే డ్రమ్ బ్రేక్తో వస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి బైక్ ఫ్రంట్ లుక్. సో ఫ్రంట్లో మనకి కొంచెం ట్రాన్స్ఫార్మర్ కైండ్ ఆఫ్ డిజైన్తో అయితే ఉంది. ఈ ఫ్రంట్లో మనకి ఇక్కడైతే హీరో వాళ్ళ లోగో అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ దాని కింద మనకి LED ఇండికేటర్స్ అనమాట. ఇక్కడ DRLs అయితే ఇక్కడ రెండు కళ్ళు లాగా వచ్చినాయి ఇక్కడ DRLs. అండ్ కింద వచ్చేసి 2 LED లైట్స్ ఇచ్చారు. అండ్ ఈ సైడ్ సిగ్నల్ ఇండికేషన్స్ ఓన్లీ సిగ్నల్ ఇండికేషన్ లాగానే కాకుండా మనం హజార్డ్ స్విచ్ కూడా ఇచ్చారనమాట వీళ్ళు. ఈ స్విచ్ ప్రెస్ చేస్తే మనం అది హైవేలో కానీ లేకపోతే ఎక్కడన్నా వెహికల్ని పార్క్ చేసినప్పుడు కానీ లేకపోతే నైట్ ఎప్పుడైనా రైడ్ చేస్తున్నప్పుడు కానీ అది యూజ్ అవుతుంది, హజార్డ్ స్విచ్ అనేది, హజార్డ్ లైట్స్ అనేవి. సో అదైతే వీళ్ళు ఇన్బుల్ట్ ప్రొవైడ్ చేశారు హీరోకి. ఇది మనం రీసెంట్గా TVS ఎంటార్క్లో చూసినట్టున్నాం. TVS ఎంటార్క్లోను అండ్ TVS అపాచీ RR 310లో కూడా చూసినట్టున్నాం ఈ ఫీచర్ అయితే. సో ఈ బైక్ రియర్ షెడ్ చూసినట్లయితే రియర్ సెక్షన్ ఇలా ఉంటుంది అనమాట. ఇది స్మోకీ స్టైల్లో ఉందన్నమాట కొంచెం ఈ రియర్లో ఈ డేంజర్ లైట్ అనేది. సో ఇది వచ్చేసి డేంజర్ లైట్ ఇలా ఉంటుంది అనమాట. అండ్ ఇవి వచ్చేసి గ్రాబ్ రిల్స్ పిలియన్కి ఓ మాదిరి కంఫర్ట్ అయితేనే ఉంది సీట్ అయితే. అండ్ పిలియన్కి వచ్చేసి ఇంకొంచెం కంఫర్టబుల్గా ఉంది ఈ రైడర్ కంటే కూడా అనిపిస్తుంది నాకైతే. సో ఈ బైక్ మనకి 5 స్పీడ్ గేర్ బాక్స్ అయితే వస్తుంది. అండ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ తోటి ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ అని ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు BS6 కంప్లైంట్ ఇంజన్ అన్నింటికి కూడా మనకి ఫ్యూయల్ ఇంజెక్షన్ అయితే వస్తుంది. సో ఈ సారీగాడ్ అయితే అన్ని బండ్లకి కూడా మ్యాండేటరీ అయిపోయింది కాబట్టి ఇది పక్కా ఉంటుంది. అండ్ ఇదైతే మనం అడిగే వేయించుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ లెగ్ రెస్ట్ అనేది, లేడీస్కి లెగ్ రెస్ట్ అనేది. సో ఫుట్ రెస్ట్ అయితే ఇలా ఉందన్నమాట, పిలియన్ ఫుట్ రెస్ట్. అండ్ ఇది వచ్చేసి రైడర్ ఫుట్ రెస్ట్. ఈ బైక్ మనకి డబుల్ స్టాండ్తో కూడా వస్తుంది. సో మనం ఇక్కడ ఎగ్జాస్ట్ చూడొచ్చు. ఎగ్జాస్ట్ అయితే కొంచెం బల్కీగా ఉందన్నమాట. కింద వచ్చేసి ఇక్కడ మనకి ఇలా ఉంది. సో మనకి ఈ బైక్ ఎగ్జాస్ట్కి ఇక్కడ వచ్చింది క్యాటలిటిక్ కన్వర్టర్ అనేది, ఇక్కడ నుంచి ఇలా వచ్చిందనమాట. ఎగ్జాస్ట్ ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ మెయిన్ యూనిట్ వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ బయటికి ఎగ్జాస్ట్ ఇలా తీసుకురావడం జరిగింది. సో మనకి రేర్లో వచ్చేసరికి హైడ్రాలిక్ మోనోషాక్తో అయితే వస్తుంది. అండ్ ఫ్రంట్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ వస్తున్నాయి. అండ్ ఈ బైక్లో మనకి MRF రేవ్ టైర్స్తో అయితే వస్తుంది 130/70 R17 ఇంచ్ వీల్ తోటి. అండ్ మనం ఫ్రంట్ టైర్కి వచ్చి చూసినట్లయితే 100/80 R17 వీల్తో అయితే వస్తుంది. అండ్ ఇక్కడ కొంచెం వేరే కైండ్ ఆఫ్ మెటీరియల్తో ఉందన్నమాట. సో ఈ బైక్లో మనకి 3 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఈ బ్లూ అండ్ బ్లాక్ కాంబినేషన్ తోటి, ఇంకోటి వచ్చేసి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్తో వస్తుంది. అండ్ ఇంకోటి వచ్చేసి రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్తో వస్తుంది. సో ఈ 3 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఈ హీరో ఎక్స్ట్రీమ్ 160Rలో. సో ఈ వెహికల్లో మనం కిక్ స్టార్ట్ చేసుకోవచ్చు అండ్ ఆ సెల్ఫ్ స్టార్ట్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఒకసారి ఈ బైక్ని రైడ్ చేసి నా ఫీల్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో బ్రో, ఈ బైక్లో మనకి సిట్టింగ్ పోస్టర్ వచ్చేసి అప్రైట్ పొజిషన్లో కూర్చోవడానికి ఉందన్నమాట. అండ్ మనకి ఈ హ్యాండిల్ బార్ వచ్చేసి పైప్ హ్యాండిల్ బార్ అయితే ఆఫర్ చేశారు. మనకి ఇక్కడ ఈ స్విచ్చెస్ అన్నీ చూడొచ్చు. ఈ స్విచ్చెస్ కూడా ఈ పాసింగ్ స్విచ్ ఒకటి, ఈ టర్న్ ఇండికేటర్స్ అండ్ ఈ హార్న్. అండ్ ఇక్కడ మనకి సెల్ఫ్ స్టార్ట్ చూసినట్లయితే ఇది 3-in-1 స్విచ్ అనమాట. మనం ఇది ఇగ్నిషన్ ఆన్, ఇగ్నిషన్ ఆఫ్ అండ్ సెల్ఫ్ స్టార్ట్, సో 3 కలిపి ఒకటే స్విచ్లో ఇచ్చారనమాట మనకి. సో మనకి ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ వచ్చేసి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే వస్తుంది. మనకి కింద వచ్చేసి ఈ సైడ్ స్టాండ్ ఇండికేషన్, ఇంజన్ మాల్ ఫంక్షన్ లైట్, న్యూటర్ అండ్ పాసింగ్ లైట్ అండ్ టర్న్ ఇండికేటర్స్, పక్కన ABS సింబల్ కూడా చూపిస్తున్నారు అనమాట. అండ్ మనకి ఈ డిస్ప్లేలో పైన వచ్చేసి RPM, ఇక్కడ స్పీడోమీటర్, ఇక్కడ ఓడో వచ్చేసి దీంట్లో 835 కిలోమీటర్స్ తిరిగిందనమాట ఇప్పటికి. అండ్ ఇక్కడ సర్వీస్ చెకప్ అని చెప్పేసి సర్వీస్ కూడా చూపిస్తుంది. మనం ఈ డిస్ప్లేలో ఇవన్నీ మేనేజ్ చేసుకోవడానికి మనకి సెట్ మోడ్ అని చెప్పేసి ఇక్కడ బటన్స్ కూడా ఇవ్వడం జరిగింది, 2 బటన్స్. మా దగ్గర ఆల్రెడీ ఓల్డ్ CBZ ఎక్స్ట్రీమ్ ఉండేది. సో దానికి దీనికి కంపేర్ చేస్తే చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. ఇప్పుడు ఏదైతే కొత్తదనం కోరుకుంటున్నారో జనాలు, సో అలాంటిది వీళ్ళు తీసుకొచ్చారని చెప్పాలి. ఈ హ్యాండిల్ బార్ ఏంటి, ఈ ఫీచర్స్ ఏంటి, ఈ హజార్డ్ స్విచ్ ఏంటి, ఇవన్నీ కూడా. సో ఈ బైక్కి ఆన్ చేయగానే మనకి ఫ్యూయల్ ఇంజెక్షన్ సౌండ్ అయితే వస్తుంది. సో అలా ఫ్యూయల్ ఇంజెక్షన్ సౌండ్ వచ్చిన తర్వాత
ఇప్పుడు మీకు ఒకసారి ఎగ్జాస్ట్ నోట్ వినిపిస్తాను ఈ బైక్ది. సో ఇంజన్ ఆఫ్, ఇంజన్ ఆన్ అవుతుంది, అండ్ దాని తర్వాత మనకి సెల్ఫ్. సో ఇది వచ్చేసి ఈ బైక్ ఎగ్జాస్ట్ నోట్ అనమాట. నాకైతే టు బీ ఫ్రాంక్ ఎగ్జాస్ట్ సౌండ్ అయితే ఏమి వినిపించట్లేదు, ఇంజన్ సౌండ్ తప్ప. సో సైడ్ స్టాండ్ అయితే చూపిస్తుంది మనకి, ఇప్పుడు వచ్చే అన్ని బండిలో కూడా చూపిస్తుంది. సైడ్ స్టాండ్ మనం తీయకుండా బండి అయితే వెళ్ళట్లేదు. సో ఈ బైక్ వచ్చేసి మనకి 5 స్పీడ్ గేర్ బాక్స్తో అయితే వస్తుందన్నమాట. సో ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ ఇచ్చారు, అండ్ అదైతే బాగానే ఉంది, కానీ నాకు ఎందుకో కొంచెం రేర్ సస్పెన్షన్ కొంచెం హార్డ్గా ఉన్నట్టు అనిపించింది, బ్యాక్ సస్పెన్షన్ అయితే. ఒకసారి మీకు ఈ బైక్ పవర్ అనేది చూపిస్తాను, అసలు ఎలా ఉంటుంది ఏంటనేది రియల్ టైంలో. సో 0 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఫస్ట్ గేర్లో, అండ్ వీఆర్ ఆన్ ద NH16 హైవే. సో ఫ్రంట్ బ్రేక్ అయితే మనకి మంచి రెస్పాన్స్ ఉంది బ్రో. ఫ్రంట్లో మనకి ABSతో ప్రొవైడ్ చేశారు వీళ్ళు, అండ్ రేర్లో వచ్చేసి మనకి దీనికి డ్రమ్ బ్రేక్తో అయితే వస్తుంది. అండ్ దీంట్లో ఇంకో వేరియంట్ కూడా ఉంది, అది వచ్చేసి మనకి డ్యూయల్ డిస్క్తో అయితే వస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి డ్రమ్ బ్రేక్ ఉన్న వేరియంట్ ఇది. సో మనం ఈ బైక్ని హై స్పీడ్ చేస్తున్నా కానీ ఒక 90 అలా ఎక్కించినా కానీ నేను మంచి స్టెబిలిటీ అయితే ఇస్తుందని చెప్తున్నాను, ఎందుకంటే మంచి స్టేబుల్గా అయితే ఉందన్నమాట బండి. అండ్ మనకి సైడ్ మిరర్స్లో కూడా మంచి విజిబిలిటీ అయితే ఉంది, ఈ సైడ్ మిరర్స్ కూడా బాగున్నాయి. సో మనకి సిట్టింగ్ పోస్టర్ ఏదైతే ఉందో, మనం ఈ సిట్టింగ్ పోస్టర్లో కరెక్ట్గా మనకి హ్యూజ్ ట్యాంక్ అయితే ఉందన్నమాట. ఇక్కడ ఈ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి నేను మీకు ఇక్కడ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేస్తాను, ఈ ట్యాంక్లో ఎంత ఫ్యూయల్ పడుతుంది అనేది. అండ్ ఈ బైక్లో మనకి హజార్డ్ లైట్స్ కూడా ఉన్నాయని చెప్పాను కదా. ఇది మనం ఎప్పుడైనా కొంచెం స్లోగా వెళ్తున్నా కానీ, లేకపోతే ఎవరికైనా ఇండికేట్ చేయాలంటే మనం ఇక్కడ ఉన్నాం అని చెప్పడానికి కొంచెం హజార్డ్ స్విచ్ యూజ్ చేస్తాం కదా, పార్కింగ్ లైట్స్. సో అది మనకి ఈ బైక్లో అయితే ఉందన్నమాట. సో టర్నింగ్ రేడియస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది బ్రో ఇది, ఎందుకంటే కొంచెం తక్కువ లెంత్ ఉన్నదన్నమాట బండి. సో టర్నింగ్ రేడియస్ కూడా ఈజీగా మీరు టర్న్ చేసుకోవచ్చు వెహికల్ని. అండ్ ట్రాఫిక్లో కూడా ఈజీగా ఫిల్టర్ చేయొచ్చు అనమాట. మనం 160cc వచ్చేసరికి మనకి ఎటువంటి ఇంజన్ గుద్దుకోవడం కానీ అలాంటివి ఏమీ జరగవు. సో మెయిన్లీ సిట్టింగ్ పోస్టర్ అయితే చాలా రిలాక్స్డ్ ఉంది బ్రో. ఎవరైతే ఫ్యామిలీ పర్పస్లో తీసుకోవాలనుకుంటున్నారో ఈ బైక్ని, వాళ్ళకి పర్ఫెక్ట్ బండి అని చెప్పాలి. పర్ఫెక్ట్ ఇన్ ద సెన్స్, ఎవరైతే కొంచెం కొత్త లుక్స్తో కొత్తగా వచ్చిన బండి తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది చాలా బెస్ట్ అని చెప్పాలన్నమాట. సో హయ్యర్ RPMస్లో వెళ్తుంటే కొంచెం ఈ హ్యాండిల్ బార్ మీద లైట్గా వైబ్రేషన్స్ వస్తున్నాయి అనమాట, చాలా మినిమల్గా. సో రెస్ట్ ఆఫ్ దట్ అంతా బాగానే ఉంది. అండ్ ఇంజిన్ కూడా కొత్త బండి కాబట్టి కొంచెం స్ట్రెయిన్ అవుతుంది. కొంచెం జస్ట్ ఇది 838 కిలోమీటర్స్ తిరిగింది ఇప్పుడు వెహికల్. ఇది ఇంకొంచెం సర్వీస్లో అయ్యి కంప్లీట్ అయింది అంటే ఇంకొంచెం స్మూత్ అవుతుంది అనమాట. సో ఈ బైక్ మైలేజ్ వచ్చేసి ఒక 55 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనం హైవేకి వెళ్ళేసరికి 55 పైన ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మనం ఒకవేళ లోకల్లో తిరుగుతుంటే కనుక ఒక 45 to 50 అయితే వస్తుంది. అండ్ ఈ బైక్ కాస్ట్ వచ్చేసి ఆన్ రోడ్కి వచ్చేసరికి 1,20,000 అవుతుందంట. ఇది తీసుకున్న ఓనర్ అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు షోరూమ్స్లో అయితే ఎంత నడుస్తుంది ఏంటనేది మనకైతే కరెక్ట్గా ఐడియా లేదు. ఒకవేళ మీకు ఇంకేమైనా పాయింట్స్ మిస్ చేసినట్లు అనిపించినా కానీ, ఒకవేళ మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేసి అడగొచ్చు దీని గురించి ఏంటి విషయం అనేది. హోప్ మీ అందరికీ వీడియో ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్గా అయితే అనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. సో మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ ఏం మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం. దిస్ ఇస్ తెలుగు బానికల్ సైనింగ్ ఆఫ్. మనకి డిజిటల్ కన్సోల్ వచ్చేసి తక్కువ లైట్ ఉన్నప్పుడు బాగా కనిపిస్తుంది అనమాట, అట్రాక్టివ్గా కొంచెం బ్రైట్గా కనిపిస్తుంది. మనం ఎప్పుడైతే కొంచెం సన్ లైట్లో కొంచెం లైటింగ్ ఉన్న బ్రైట్నెస్ ఏరియాలోకి వెళ్తున్నామో ఇది కొంచెం కనిపించట్లేదు.